చుక్క కూరలో ఇది ఒకటి వేసి ట్రై చేయండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా? పాలకూర 2 కట్టలు చుక్క కూర అయితే 1 కట్ట పాలకూర వేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో చుక్క కూర పాలకూర మంచిగా తరిగి వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. పాలకూర వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. చాలామంది పాలకూరతో జ్యూస్ కూడా చేసుకుంటారు. మార్నింగ్ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటుంది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, తెలిస్తే కామెంట్ చేయండి. ఆకుకూరలో పసుపు కారం వేస్తారా? ఆకు మొత్తం మంచిగా మగ్గింది. ఇందులో చిన్న సైజు టమాటా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయాలి. ఇందులోనే 1 స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.